శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక నుంచి ఎక్స్ట్రా లడ్డూ టోకెన్ల కోసం ఎక్స్ట్రా టైం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అంతా దర్శనానికి వెళ్లే క్యూ లైన్లోనే గుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే నేరుగా కౌంటర్కు వెళ్లి లడ్డూలు తీసుకోవచ్చు. సర్వదర్శనం భక్తులకు సైతం ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ కోసం భక్తులు పడని పాట్లు ఉండవు. దర్శన కోటాలో వచ్చినవి కాకుండా ఎక్స్ట్రా ఇంకోటి దొరికితే బాగుండునని అనుకోని భక్తుడు ఉండడు. ఆ కొరత తీర్చడం కోసం టీటీడీ ఇప్పటిదాకా ఎక్స్ట్రా లడ్డూ టోకన్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. ఈ టోకన్లు కావాలంటే దర్శనం క్యూ అంత క్యూలో గంటల తరబడి వేచి ఉండాలి. ఇక నుంచి ఆ ఇబ్బంది లేకుండా క్యూ లైన్లోనే అదనపు లడ్డూ టోకన్లు ఇస్తారు. ఒక్కో భక్తుడికి 2 అదనపు టోకన్లు ఇస్తారు. ఇన్నాళ్లు దివ్య దర్శనం క్యూలో మాత్రమే ఈ సౌకర్యం ఉండగా ఇప్పుడు సర్వదర్శనం క్యూలో కౌంటర్ ప్రారంభమైంది. ఈసారి కొత్త నిబంధన పెట్టారు అధికారులు. 12 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అదనపు టోకెన్లను ఇస్తారు. సామాన్య భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లడ్లు కూడా జనరల్ కంపార్ట్మెంట్లో ఏ కంపార్ట్మెంట్లో భక్తులు కూర్చుంటారో ఆ కంపార్ట్మెంట్లో కూడా లడ్లు అక్కడే ఇవ్వాలనేది డాక్టర్ ఈవో సాంబశివరావు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా అన్ని కంపార్ట్మెంట్లో అక్కడికక్కడే భక్తునికి అదనపు లడ్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. అది ఈరోజు కూడా ప్రారంభించాం. 12 లోపల ఉండే వాళ్ళకి లడ్డు ఇవ్వరండి. 12 పైన ఉండే వాళ్ళకే లడ్లు ఇవ్వటం జరుగుతుంది. 12 ఏళ్ళ నుంచి ఇవ్వటం జరుగుతుంది లడ్డు కూడా. 10 ఏళ్ళ పిల్లకాయలకి 8 ఏళ్ళ పిల్లకాయలకి వీళ్ళకంతా ఇవ్వరు. కాబట్టి 12 ఏళ్ళు ఎవరైతే ఉంటుందో 12 ఇయర్స్ నుంచి కూడా ఇవ్వటం జరుగుతుందని మీకు తెలియజేస్తుంది. మొత్తం మీద శ్రీవారి దర్శనం అయ్యాక ఎక్స్ట్రా లడ్డూ టోకెన్ల కోసం క్యూలో నిలబడి బస్సులు ట్రైన్లు మిస్ అవుతామేమోనని టెన్షన్ పడకుండా క్యూ లైన్లోనే అదనపు టోకన్లు ఇవ్వటంపై భక్తులు కూడా ఆనందంగా ఉన్నారు. ఒకసారి టోకన్ కోసం మరోసారి లడ్డూల కోసం క్యూలో నిలబడే బాధ తప్పిందంటున్నారు.